అందరికి శనార్థులు. ఏంది చంద్రబాబు బొట్లు బోనాలన్నీ పెట్టుకొని భయంగా కూర్చున్నారు. అయ్యే భయం అవుతున్నది కానీ వచ్చిన నేను, ఎందుకంటే పోయి ముచ్చట పెట్టిరా చంద్రబాబు అన్నారు. శురువాతే మస్తు జోషిగా వచ్చిన అల్లరిన్నర ఇస్తారంటే కానీ వచ్చేటప్పుడు ఒకటి చూపెట్టిండ్రు. ఆయనతో గాలి పోయింది నాది, దెబ్బకి సలబడ్డా, బొట్టు గిట్ట అన్నీ పెట్టుకొని వచ్చిన. శురు చేయకముందు దేవుని దాల్చుకుంటూ ఒకసారి దేవరాజ సేవ్యమాన పావనాంగి పంకజం యాల యజ్ఞసూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజ. స్వామి ఎక్కడున్నా నా చుట్టుముట్టే ఉండు. దండం పెట్టుకున్నా మొదలు. నమస్తే తమ్మి, బాగున్నావా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నా, మంచిగా నువ్వు తమ్మి. నువ్వు కూడా ఏం సంగతి, ఎట్లా నడుస్తున్నది? కొత్త సినిమా చేసుకొని వచ్చినవంట. అవునండి, 12 రైల్వే కాలనీ అని November 21 రిలీజ్ అవుతుంది. బట్ మీరు ఎందుకు దేవుడికి ఎందుకు మొక్కారు ఇప్పుడు? మొక్కుతాం మేము, మాకు ఎరకనే. కొంతమంది కొన్ని చేసినప్పుడు వాళ్ళు వెనకాల తిరుగుతుంటాయి కొన్ని అని, అందుకని మొక్కుకుంటాం. మా డైరెక్టర్ గారు సినిమాలు, ప్రీవియస్ సినిమాలు చూసి భయపడ్డారేమో. ఈ సినిమా అలాంటి చేతబడులు అలాంటి ఏమీ లేవండి. ఇట్స్ నాట్ హారర్ సినిమా అండి, ఇది హారర్ సినిమా కాదు. ఫస్ట్ హారర్ సినిమా కాదన్నావు, అందులో ఆత్మలు అన్నావు, అందులో బుడ్డరీలు ఇడిచిన దాంట్లో ఏమన్నట ఈ ఆత్మలు అవి ఏమిటి, అవి స్పిరిట్లు. ఈ స్పిరిట్లు ఆత్మలు మనుషులకు కొంతమందికి ఎందుకు కనబడతాయి తమ్మి అని అడిగిండ్రు. అవునండి, ఇప్పుడు అందులో నీకు కనబడ్డట్టేనా? నాకు ఇప్పుడు నా రియల్ లైఫ్లో కనిపించలేదు కానీ, బట్ ఏంటంటే ఈ సినిమా ఇట్స్ మోర్ లైక్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. మీరు అనుకున్నట్టు హారరు లేకపోతే భయపెట్టేసి దెయ్యాలు వచ్చేసి అలాంటివి కాదండి. సో ఇట్స్ కూడా బి లైక్ కొంచెం పారానార్మల్ యాక్టివిటీస్ ఉంటాయి కానీ, బట్ మీరు అనుకున్నది కాదు. అనుకున్నది కాదంటే ఆ పిల్ల పండుకున్న కాడ టింగ్ మన కళ్ళు ఇట్లా తెరిచిందా? అవునండి, హీరోయిన్ డెఫినెట్ గా ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. కళ్ళు ఇట్లా తెరిచింది. నువ్వేమన్నావు, ఒక మాట అన్నావు. ఇక ఆ మాట అనగానే నాకు అర్థమైపోయింది, అమ్మో ఈ పిల్లగాడు కాదు, ఆత్మనో స్పిరిటో ఉన్నట్టున్నది. స్పిరిట్ అంటే ఏమడుతుంది తమ్మి? గమ్మ. స్పిరిట్ అంటే అదే ఆత్మనేనా, దయ్యమా? అదే స్పిరిట్ అంటే ఇంకేమడదు. లేదు. ఇప్పుడు అందులో నువ్వు అన్నావు కదా, నేను బయటికి పోవాలని అంటే ప్రాణంతో పోవాల్సిన అవసరం లేదని ఒకసారి నవ్వి నువ్వు. నాకు అర్థమైంది, నీకు అసలు ప్రాణమే లేనట్టున్నది. వీడే దయ్యం కావచ్చు, భగవంతుడా అనుకున్నాను. నీయంగా దయ్యాల సినిమా కాదా? లేదండి, అది కాదు. సో అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అండి. ఎవరు అంటే దీంట్లో ప్రతి ఒక్కరిని డౌట్ వస్తుంటుంది. మీరు సినిమా చూస్తున్నప్పుడు నా మీద కూడా డౌట్ వస్తుంది మీకు. ఈడే ఉంటాడా, ఆ అమ్మాయిని చూసినప్పుడు ఈ అమ్మాయి ఉంటుందా, హర్ష అయి ఉంటాడా, లేకపోతే ఇంకొకరు అయి ఉంటారా, జీవన్ అయి ఉంటాడా. సో మీకు ఏ క్యారెక్టర్ చూసినా వాళ్ళందరి మీద డౌట్ వస్తుంటుందండి. ఈ సినిమా పేరు 12A రైల్వే కాలనీ. కాదమ్మ, ఇప్పుడు రైల్వే కాలనీ ఉంటుంది, ఆర్టీసీ కాలనీ ఉంటుంది, బాగానే కాలనీలు ఉంటుంది. రైల్వే కాలనీలు ఎందుకు చేసిండ్రో, సినిమా పేరు ఎందుకు పెట్టిండ్రు అట్లా? అంటే ప్రతి ఊర్లో ఎక్కువ ఉంటుంది కదండి. అంటే రైల్వే కాలనీ అనేది ప్రతి చోట, అంటే ఎక్కడ మన ఇండియాలో మొత్తం రైల్వేస్ అన్ని చోట్ల డెవలప్ అయిపోయినాయండి. సో మనకు ప్రతి ఊరికి స్టేషన్ ఉంటుంది. స్టేషన్ ఉన్న ఊరికి డెఫినెట్గా అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకు ఒక కాలనీ ఉంటుంది. సో ఏదో ఒకరు అంటే ఏదో ఒక పేరు పెట్టేద్దాం, కాలనీ పేరు పెట్టి ద్వారకా కాలనీ ఇంకో కాలనీ అంటే అది చాలామంది ఇద్దరు. రైల్వే కాలనీ అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఊర్లో అక్కడ రైల్వే కాలనీ ఉంది, ఇక్కడ ఇంకో కాలనీ ఉంది, ప్రతి ఊర్లో ఉంటుంది కాబట్టి అండి ఇట్స్ వెరీ కామన్ ఫ్యాక్టర్. అండ్ ఈ సినిమా కూడా ఏంటంటే ఒక రైల్వే బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. రెండు కాలనీ రైల్వేకి అంటే దాని ఏమంటారు, గేట్స్కి వెనకాల రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి. సో మీకు ఆ సౌండ్లు కూడా మధ్య మధ్యన భయపెడుతూ ఉంటాయి, మీ ట్రైన్ సౌండ్లు అన్ని. ఈ తమ్ముడు ఎన్ని మాట్లాడినా కానీ నా ప్రాణంలో గుడుగుడు గుండె సప్పుడు అయితేనే ఉన్నది తమ్మి. నువ్వు ఇంకా నిమ్మలంగానే ఉన్నావు కదా. నేను చాలా దేవునికి దండం పెట్టుకొని కూర్చున్నా. నేను వచ్చినా కూడా నేను ఒక్కటి చంపుతా ఏయ్ అన్నానంటే ఇక మళ్ళీ అక్కడనే ఉరికిపోవాలి. కానీ నువ్వు ఎంత మాట్లాడినా కానీ నువ్వు ఆఖరికన్నా ప్రాణం లేకుండా పోవచ్చు, బయటికి పోవాలని అనుకుంటాను. ఆ నవ్వినవు చూడు, మస్తు డర్రమన్నది ఒకటేసారి నా ప్రాణం. కానీ ఇంత చేసిండ్రు. ఈ కథ ఎవరు రాసుకొచ్చిండ్రు? ఇది కథ వచ్చండి, కథ డైలాగ్స్ వచ్చి అనిల్ విశ్వనాథ్ గారు అండి. పులిమేర 1 and 2 డైరెక్టర్ అండి ఆయన. సో ఆయన అండ్ నాని అని ఈ సినిమా డైరెక్టర్ అండి. సినిమా డైరెక్టర్ వేరు, ఆయన వేరా? నాయన ఇద్దరు వేరు. సో ఇది వచ్చి షో రన్నర్ అండి, అనిల్ విశ్వనాథ్ గారు షో రన్నర్ గా ఉన్నారండి. నాని కాసరగడ్డ అని ఆయన ఈ సినిమాకి ఎడిటర్ అండ్ డైరెక్టర్ అండి. వీళ్ళందరూ టీం అండి. ఇప్పుడు కామాక్షి వీళ్ళందరూ పొలిమేర నుంచి ఇప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారండి. సో వాళ్ళకి ఏంటంటే ఒకే స్క్రిప్ట్ మీద వీళ్ళందరూ వర్క్ చేస్తుంటారండి. ఇక్కడ ఈయన ఎడిటింగ్ చేస్తుంటాడు, ఆయన రాస్తుంటాడు, కామాక్షి కూడా రాస్తుంటది, తను కూడా ఇస్ పార్ట్ ఆఫ్ రైటింగ్ అండి. హీరోయిన్ పిల్ల. అవునండి, డాక్టర్ అమ్మ పొలిమేర రాసింది, దాంట్లో కూడా 1 of the part అండి. ఈ సినిమా కూడా 1 of the part. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసింది, డైలాగ్స్ ఒక వర్షన్ డైలాగ్స్ రాసిందండి. అది కాకుండా మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేసింది ఈ సినిమాకి. టీమ్ అండి, ముగ్గురు, నాని,
అనిల్ గారు అండ్ కామాక్షి టీమ్ అండి. సో ముగ్గురు కూర్చుని దే కేమ్ అప్ విత్ ద స్క్రిప్ట్ అండ్ అలాగ స్టార్ట్ అయిందండి ప్రాజెక్ట్. తామి మొదలు ఆ పిల్లకే తెలుసు కథ నీకంటే ముందు అయితే ముందు నుంచి ఎంతకించి నీ దగ్గరకు వచ్చి చెప్పిండ్రు. తర్వాత వచ్చి చెప్పారండి. అంటే ముందు డెవలప్ చేసుకోవాలి కదా, ఒక ఐడియాగా అనిల్ గారి దగ్గర ఉందండి, ఇది బాగుంది దీన్ని ఫామ్ చేద్దామని. అంటే ఇప్పుడు ఎవరికైనా నాకు కానీ ప్రొడ్యూసర్ కానీ చెప్పాలంటే ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు కథ కావాలి కదండి. సో దాన్ని డెవలప్ చేసుకుని తను చెప్పారండి. దాని తర్వాత అది నచ్చిన తర్వాత ఇంకా మీ ఫైన్ ట్యూన్ చేసుకున్నాం. తమ్మి ఆ అనిల్ సారు రైటరు, ఆయన మొదలు ఒకసారి డైరెక్టర్ కూడా 2 సినిమాలకు. ఈ నడుమి ఏమవుతున్నదంటే అప్పుడు ట్రెండ్ ఏమొచ్చిందంటే డ్యాన్స్కు కొరియోగ్రాఫర్లు అందరూ డైరెక్టర్లు అయినరు. ఆట అవతలకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇట్లా స్క్రిప్ట్ రాసుకునేట వాళ్ళు అందరు డైరెక్టర్ అయినరు. ఇంకా మాటలు గిట్టలు రాసే మన త్రివిక్రమ్ శ్రీనివాస సారు వాళ్ళందరూ, భాస్కర్ సారు వాళ్ళందరూ రైటర్లు అయినరు. ఆటెన్కి మధ్యలో ఏమైంది మళ్ళీ కెమెరామెన్లు డైరెక్టర్లు అయినరు. ఇప్పుడు వచ్చేసరికి ఈయన ఎడిటర్లు డైరెక్టర్లు అవుతారు. ఇంకొక తమిళ సినిమాలకు కూడా డైరెక్టరు ఒక ఎడిటర్. ఇట్లా ఈ ఒక తొలి పోయేటోళ్ళు మళ్ళీ అడ్డం తిరిగి డైరెక్టర్లు అవుతారు కదా. వాళ్ళ పని కష్టమా డైరెక్షన్ కష్టమా తమ్మి? అంటే డైరెక్టర్ పని చాలా కష్టం అండి ఇప్పుడు. ఎందుకంటే స్టోరీ రైటర్ రాసేస్తారు అంటే అక్కడ ఉంటారు. జనరల్గా మనకు రాసేసిన తర్వాత చాలామంది రైటర్స్ రారండి ఆన్ సెట్స్కి. మనకు ఎప్పుడైనా అవసరం అయితే చాలా ఇంపార్టెంట్ సీన్ అయితే వస్తారు. బట్ డైరెక్టర్ అంటే ఇప్పుడు నేనున్నా లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్తో చేస్తున్నా ఇంకొకరితో చేస్తున్నా ఎంటీ షాట్లు తీసిన డైరెక్టర్కి తను ఉండాలండి. కెమెరామెన్ డైరెక్టర్ హ్యాస్ టు బి దేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో అండ్ డిసిషన్ మేకింగ్ వాళ్ళేనండి. సో అండ్ ఒక క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకంటారండి, ఊరికే అనరు కదా. మొత్తం 24 క్యాప్టెన్ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే అందరినీ కరెక్ట్గా అసెంబుల్ చేసుకుని అందరిని ఒక ట్రాక్ మీద తీసుకొచ్చి చేయటం ఎగ్జిక్యూట్ చేయటం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ థింగ్ అండి. ఇప్పుడు ఈ సినిమా దయ్యాల సినిమా కాదు, థ్రిల్లర్ సినిమా. అంటే ఏమవుతుంది అని గుండె ఆగిపోయిందాక ఏమవుతుంది అని అప్పుడు బటబయలు చేస్తారు ఆఖరికి వచ్చేసరికి. అదేనా హాసుంటి సినిమా అనమాట. థ్రిల్లర్ అంటే పోయి ఆఖరికి అర్థమవుతుంది. ఊరిని ఏమో ఇంటిని కూడా చంపేసిండా అన్నట్టుగా అనిపిస్తుంది ఆఖరికి. కానీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? దగ్గరం అనిపించిందా లేకపోతే ఇది మనం చెయ్యొచ్చు, అరే నేను అంతా నవ్విపించే సినిమాలు చేస్తా కదా గిసుంటి సినిమాలు చేస్తే ఎట్టా? అంటే నేను నవ్విపించే సినిమాలు చేశాను. దాని తర్వాత కొంచెం 3-4 సంవత్సరాల నుంచి కొంచెం డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నానండి. సో ఆడియన్స్ కూడా అంటే చాలామంది ఓకే కొత్త రూట్గా చేస్తున్నాడు. సో నాకేంటంటే నేను చేయని ఇప్పటి వరకు నేను జానర్ ట్రై చేయండి. ఇప్పటి వరకు నేను సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు చేయలేదండి. హారర్ చేశాను, అంటే హారర్ కామెడీ చేశాను కానీ ప్రాపర్ హారర్ చేయలేదు మళ్ళీ. సో చాలా రోజులు అంటే నాకు అనిపిస్తూ ఉందండి సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు నుంచి చేయాలని ఉంది కానీ మంచి కథ కూడా రావాలి కదండి. అంటే ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఏమవుతుంది ఇతను అనుకుంటున్నాడు, కాదు ఇతను కాదు ఎవరై ఉంటారు. ఆడియన్స్ మైండ్ కూడా ఏంటంటే మన పజిల్స్ లాగా చేస్తుంటే బాగుంటుందండి అని నాకు ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు నాకే అర్థం అవ్వలేదు. అంటే అర్థం ఉంటుంది ఇతను ఏమిటాడు మనకు ఉంటుంది కదండి. నాకు తెలుసు మనకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, ఇన్ని కథలు విన్నాం. సో ఈడే విలన్ అయి ఉంటాడు, ఈడే ఇది ఉంటాడంటే ఇది అనుకుంటే అది కాదు సార్, ఇది కాదు సార్. సో దాన్ని ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ నచ్చినాయి నాకు. సో విన్నప్పుడే నాకే కొత్తగా అనిపించింది. సో ఈ జానర్ ట్రై చేయలేదు, మనం ఇప్పుడు కొత్తగా చేస్తే బాగుంటుందని వి స్టార్టెడ్. ఈయన నీ పాత్ర ఏమడిది ఈ సినిమాలో? ఈ రైల్వే కాలనీలో నీ పాత్ర ఏమడిది? నువ్వు హీరోవే తమ్మి, కాకపోతే ఎసుంటి హీరో అన్నట్టు ఏం పాత్ర, ఏం పని చేస్తాడు? వాడు ఏంటంటేనండి అక్కడ ఊర్లో మనకు జనరల్గా అక్కడ ఒక లోకల్ లీడర్స్ ఉంటారు చూసారండి. ఒక కాలనీకి ఎక్కడో ఒక జనరల్ కౌన్సిలర్లు లేకపోతే ఇది ఎమ్మెల్యేకి మనుషులు ఉంటారు, జెడ్పీటీసీలు, చైర్మన్స్, ఇలాంటి కార్పొరేట్స్. అలాగే వీడు ఒక చోట ఒక వార్డ్ మెంబర్ కూడా కాదండి, బట్ ఒక రైల్వే కాలనీలో అంతా వీడి కంట్రోల్ ఉంటుంది. అక్కడ ఏదన్నా ఫంక్షన్లు చేయాలన్నా, అక్కడ ఏదన్నా గొడవలు చేయాలన్నా, అక్కడ ఏదన్నా బంద్ చేయాలన్నా అన్ని ఈడు చేస్తుంటాడు. సో ఇలాంటి వాడు అంటే ఒక పొలిటికల్ పర్సన్ దగ్గర ఒక లెఫ్ట్ అంటే అతను అన్న ఎప్పుడన్నా ఎమ్మెల్యే అయిపోతే నాకు ఏదైనా ఒక కౌన్సిలర్ సీట్ ఇస్తాడు అని ఒకటి ఉంటుంది చూసారంటే. ఖాళీగా ఒక బ్యాచ్ ఉంటారు చూసారంటే ఓ లీడర్ వెనకాల ఫాలో అయ్యేది. అలాంటి బ్యాచ్ అండి నేను, హర్ష, వైవహర్ష, మన గెటప్ సీను, వీళ్ళందరూ కలిసి. ఆయన శేఖర్ గారే కదా ఆయన అడ్డం చూస్తుంటే అర్థమైతలేదు నాకు. నేనేనండి అది. అబ్బా కానీ ఏకదం భయపెట్టే లెక్క తయారు చేసి నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. ఇంతకేంచి
దయ్యం కన్నా ఎక్కువ భయంకరంగా ఇడిచిండ్రు ఎంత సంగీతం ఎవరు కొట్టిండ్రా భీమ్సేనా భీమ్సేనండి. పాట మంచిగా కొట్టిండు ఇదెందుకు ఇంతకన్నా భయంకరంగా కొట్టిండట అంటే మరి సినిమా సీక్వెన్స్ అలా ఉంటుంది కాబట్టి అండి మీకు అంటే ఎంగేజింగ్ ఉండాలి అసలు మీకు జానరా ఆడియన్స్కి అర్థం అవ్వాలి. బట్ అంటే ఏదో అంటే ఇప్పుడు సినిమా చూసి సడన్గా 12 రైల్వే కాలనీ చూసి మీరు కామెడీ సినిమా అనుకోకూడదు కదా. ఆడియన్స్కి ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ చేస్తుంటే ఎండోస్ కరెక్ట్గా చేయాలండి. ఈ ప్రోడక్ట్ ఇది సస్పెన్స్ థ్రిల్లర్, సో దానికోసం అలాంటి మ్యూజిక్ వాడుకుంటూ జరిగిందండి. అండ్ బీమ్స్ చాలా మంచి అంటే 3 సాంగ్స్ ఇచ్చాడు అండి, 3 మంచి సాంగ్స్ ఇచ్చాడు. అండ్ ఫస్ట్ టైం నాకేంటంటే ఈ సినిమాలో నేను తెలంగాణ మాట్లాడుతున్నాను, వరంగల్ తెలంగాణ. మంచిగా అన్నావు కదా, కిరాకు ఉన్నది చూడుపోర్రే అను చూడుపోర్రే అనేంత వరకు మంచిగానే ఉన్నది, కానీ చూద్దామని అది ఓపెన్ చేసి చూస్తే కిరాకు కాదు కిర్రమన్నది ఒకటే దెబ్బకు. ఆడ ఒక చక్రం లెక్క కనబడ్డది తలుపు మీద బుడ్డరిల్లా, ఒక చక్రం లెక్క కనబడ్డది. ఆయనేమో ముందట ఏమో పెట్టుకొని ఆయనేమో దీపాలు అన్నీ వెలిగించిండు. ఒక ఆయన గుండె ఆయన లెక్కున్నాడు, ఆయన మా పెద్ద మంత్రకాన్ని లెక్కున్నాడు. ఈ వీళ్ళందరినీ ఎంతమందిని పోగు చేసుకుంటారు మొత్తం సినిమాకు? ఎన్ని రోజులు పనిచేసారు సినిమాకు? సినిమాలో దాదాపు ఒక మెయిన్ కాస్టింగ్ వచ్చి 12 మంది ఉంటారండి. సాయి కుమార్ గారు ఉన్నారు, పెద్ద సాయి కుమార్ సార్. అవునండి, గొంతు మన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ సాయి కుమార్ గారు, ఆయన ఉన్నారండి. దాని తర్వాత అనీష్ కురవెల్లా ఉన్నారు, కామాక్షి, గెటప్ సీను, మన వైవ హర్ష, ఇంకా చాలా మంది ఉన్నారండి, జీవన్, వీళ్ళంతా దాదాపు 12 మంది మెయిన్. అంటే ఎక్కువ కాలనీలో జరిగేది కాబట్టి అక్కడ ఆ చుట్టుపక్కల కాలనీలు ఎంతమంది ఉంటారండి మనకు ఎదురు బొదురిల్లు, అలాంటి వాళ్ళు ఒక 12 మంది ఉంటారండి. ఇది కాకుండా సినిమా అయితే మేము 41 days లో ఫినిష్ చేసామండి. అంతనేనా? అవునండి, అంత పెద్ద సినిమా చేసిండ్రు కదా, అంత మొత్తం చీకటి వెళ్తురు పానం తీసి పాకం పెట్టినట్టు అనిపించింది నాకు. ఒకటే మేము డే అండ్ నైట్లు చేసామండి. కొంచెం కిటికీలకించి బయటకించి చూస్తున్నావు నువ్వు, ఒకటే కిటికీలకించి బయటకి చూస్తున్నావు కదా. నాకైతే ఆ కిటికీ చూపించుడు ఫస్ట్ కిటికీలకించి ఇట్లా టొయ్యి అని చూస్తుంటే అమ్మ కనబడ్డదిరా దేవుడా అనుకున్నా, కానీ మనకు చూపెట్టలేరు. అది నయమైంది, లేకపోతే నా సొంటలు ప్రోమ చూసి ఆడనే ఆగిపోదురు. ఇప్పుడు సినిమాటాకీస్కి వస్తే చెమటలు పడతాయా, నవ్వుకుంటారా, భయంగానే ఉంటారా, ఎగ్జైట్మెంట్ అంటారు కదా, నవ్వుకుంటూ ఉంటారండి. ఇది కామెడీ సినిమా కదా ఫస్ట్, బట్ నవ్వులు ఉంటాయి. ఎందుకంటే గెటప్ సీన్ ఉన్నాడు, వైవ హర్ష ఉన్నాడు కాబట్టి అండి, ఒక ఫ్రెండ్స్ సరదాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చిన్న కాన్వర్జేషన్ చిన్న నవ్వులు ఉంటాయండి. చాలా టెన్షన్ మూమెంట్స్లో కూడా నేను చాలా హీరో అక్కడ సిచ్యువేషన్ చాలా టెన్స్ జరుగుతుంటే వైవ హర్ష వచ్చేది కౌంటర్ రేట్, అలాంటి చిన్నవి ఉంటాయి కదండి. మొత్తం కామెడీ ఎక్స్పెక్ట్ చేయద్దు, అసలు సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. బట్ మీరు అన్నట్టు భయపడతారు, వాళ్ళు ఉలిక్కి పడతారు. 2-3 చోట్ల కళ్ళు మూసుకుంటారు. ఫస్ట్ హాఫ్లో 2 చోట్ల, సెకండ్ హాఫ్లో 2-3 చోట్ల కళ్ళు మూసుకుంటారు, ఉలిక్కి పడతారు. అంటే మీలాంటి వాళ్ళు అయితే ఉలిక్కి పడతారు డెఫినెట్ గా. ఇప్పుడు కాత్తమి డాక్టర్ పిల్ల చేసింది కదా, ఇలా ఆ పిల్ల ఎట్లా చేసింది, మంచిగా చేసింది. ఆ పిల్ల మొదలు 2 సినిమాలు అయితే దద్దరెళ్ళింది. అవునండి, ఈ సినిమాలు ఎట్లా చేసింది? ఆ పిల్ల పాత్ర పెద్ద పాత్రనేనా చిన్న పాత్రనా? లేదండి, అంటే అమ్మాయి హీరోయిన్ అండి సినిమాలో. అండ్ మాకేంటంటే ఒక న్యాచురల్గా అంటే మాకు ఇది ఒక వరంగల్ లాంటి టౌన్లో జరుగుతుంది. సో మనకు ఒక లోకల్గా రూటెడ్ ఉన్న అమ్మాయి కావాలి. సో డైరెక్టర్ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి తెలుగు అమ్మాయి అయితే కావాలి మన, అంటే ఆయనకి ప్లస్ కామాక్షి వాళ్ళ టీం ఉంది కాబట్టి అంటే పరిచయం చేశారు. అండ్ స్క్రిప్ట్ ఫస్ట్ నుంచి కూర్చుంది కాబట్టి అండి తన పర్ఫార్మెన్స్ చేసే విధానం అలా అంటే చెప్పినప్పుడు కానీ డిస్కషన్లో చెప్పినప్పుడు కానీ, సో నాకంటే ముందు కామాక్షి ఉంది సినిమాలో. అంటే ముందు వాళ్ళు అనుకున్నప్పుడే కథలో నుంచి కామాక్షి ఉందండి. అందరూ నాకు చెప్పారండి. నేను మారేడుమల్లి ప్రజానికంలో చేసిందండి తను అప్పుడే నాకు తెలుసండి చాలా మంచి ఆర్టిస్టు. తర్వాత వేరే సినిమాలు చూశానండి. సో డెఫినెట్గా న్యాచురల్గా ఉంటుంది. మనకు కూడా అలాంటి అమ్మాయి కావాలి, ఒక న్యాచురల్గా ఉండే అమ్మాయి, మన తెలుగు అమ్మాయి బాగుంటుందండి. అమ్మాయి తీసుకుంటే జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా ఒక టీమ్ తోటి వచ్చినటువంటి సినిమా కదా అనేది. ఇట్లా టీములు కాకుండా బయట వాళ్ళు చేస్తే కూడా చేస్తున్నావా నువ్వు మరి? అవునండి, అందరూ ఏమండి ఎవరు బయట వాళ్ళు చేసినా కూడా టీం అవుతుందండి. ఇప్పుడు ఒక డైరెక్టర్, ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఉంటే అతనికి ఒక రైటర్ కావాలి, అతనికి ఒక డిఓపి కావాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, వాళ్ళందరూ టీం అవుతారు. వీళ్ళంతా ఆల్రెడీ గుంపున్న వాళ్ళు కదా, అంటే వీళ్ళంటే అంటే ఆల్రెడీ 2-3 సార్లు వర్క్ చేస్తున్నారు కాబట్టి అంటే ఒక మోర్ అంటే ఇప్పుడు ఆయన నానికి ఇప్పుడు అనిల్ గారు ఏదైనా కావాలనుకుంటే ప్రాపర్టీ కావాలి, ఈ షార్ట్కి ఇలా కావాలనుకుంటే ఆయన చెప్పక్కర్లేదండి. నానికి అర్థమైపోతే అది కామాక్షికి అర్థమైపోతుంది. ఓహో అది కావాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం సార్ అని తీసుకొచ్చి పెట్టేస్తారండి. ఆయనకు చెప్పడు. సో అంత అంటే ఒక సింక్ ఉందండి వాళ్ళకి. సో ఆ సింక్తో ఉన్నారు కాబట్టి మంచి టీం అయ్యారు. ఇప్పుడు కామెడీలు చేసినావు, మామూలు మంచి పాత్రలు చేసినావు, సపోర్టింగ్ క్యారెక్టర్ చేసి అవార్డులు వచ్చేటటువంటి పాత్రలు చేసినావు. ఇప్పుడేమో ఇట్లా సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నావు. తర్వాత ఏం చేస్తావు?
తర్వాత ఆల్కహాల్ అని ఒకటి సినిమా ఉందండి. అది ఇట్ విల్ బి అ వెరీ స్టైలిష్ ఫిల్మ్ అండి. అది ఇట్ విల్ బి అ డిఫరెంట్ యూనిక్ పాయింట్ అండి. అది కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేయని క్యారెక్టర్, ఆడియన్స్ చూడని క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది. అండ్ తర్వాత 2 సినిమాలు ఇంక మళ్ళీ చాలా మంది మీలాంటి వాళ్ళు వచ్చి కామెడీ మమ్మల్ని నవ్వించట్లేదు అని చాలా మంది అంటున్నారు. సో నేను కూడా అంటే నవ్వించకూడదని ఏం లేదండి, కథలు వింటున్నాను. 2-3 సంవత్సరాల నుంచి కథలు వింటున్నాను. నాకు కథ కామెడీ కథ చెప్పినప్పుడు నేను నవ్వుకోలేను, ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి. సో అలాంటి కథ దొరకలేదు. సో ఫైనల్గా ఇప్పుడు మంచి కథలు దొరికినాయి, 2 కథలు దొరికినాయి. సో నా నెక్స్ట్ సినిమాలు 2 కామెడీ ఉంటాయి. ఈ సినిమాలో బీమ్స్ తోటి పనిచేసిన ఒక 3 పాటలు వెనకకేం చేసిన మ్యూజిక్ అంతా ఎట్లా అనిపించింది బీమ్స్ తోటి పనిచేస్తే? ఆ బుడరిల్లా కూడా నువ్వు అడిగినావు కదా, ఏందయ్యా ఇది 10 ఏళ్ళ కిందట బాబు రాంబాబు 10 ఏళ్ళ కిందట ఇడిచినావు వయ్యారి బ్లాక్ బెర్రీ పోనులే అనగా ఇది ఇప్పుడు బ్లాక్ బెర్రీ లేదంటే పాపం ఆయన ఏం అనలేదా నిన్న అట్లా అంటే? లేదు అంటే మాకు మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు బాగా తెలిసిన వ్యక్తి అండి. ఆయన బిగినింగ్ పీరియడ్లో, స్ట్రగ్లింగ్ పీరియడ్లో నుంచి నాకు తెలుసు. అండ్ వెరీ అంటే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. అంటే నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఆయన ఒక పెద్ద స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడని. బట్ ఇంకోటి ఏంటంటే అది ఎప్పుడు అవ్వాల్సింది, 10 సంవత్సరాల ముందే అవ్వాల్సింది, కొంచెం లేట్గా వేయడం నాకు ఫీలింగ్ ఉందండి. బట్ ఐఎమ్ స్టిల్ వెరీ హ్యాపీ హీ గాట్ వాట్ ఎవర్ ఇస్ డ్యూ. అండ్ బీమ్స్కి ఏంటంటే ఒకటి చెప్పానండి, 3 సాంగ్స్ ఉంటాయి బీమ్స్ అంటే. అదేంటంటే 6 సాంగ్స్ కావాలి కదా, మన సినిమా చాలా రోజుల చేస్తున్నాం, నేను మంచి సాంగ్స్ అనుకున్నానంటే సస్పెన్స్ థ్రిల్లర్గా 2 సాంగ్స్ పడవండి, సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి 3 సాంగ్స్ కావాలి. అండ్ చాలా బాగా డాన్స్, అంటే నేను చాలా రోజులు బీమ్స్ నేను డాన్స్ చేసి నాకు మంచి ఎనర్జీ నెంబర్ కావాలంటే ఇంట్రడక్షన్ ఒక సాంగ్ ఇచ్చాడండి, అదిరిపోయింది. దాని తర్వాత లవ్ సాంగ్ మీరు విన్నారు కదా, మనం రిలీజ్ చేసింది. అది కాకుండా ఒక పేథాస్ సాంగ్ ఒకటి ఉంటుందండి. 3 డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. అంటే ఒక లవ్ సాంగ్లు లేకపోతే అలాంటివి ఏం లేవండి, సెట్ సాంగ్లు లేవు. లవ్ సాంగ్ చేసిండ్రు కదా, అంటే టీజింగ్ సాంగ్ అండి, అమ్మాయిని టీచ్ 2 మిలియన్ల దాటిపోయింది మీది. 10-11 రోజులలోనే 2 మిలియన్ 3 మిలియన్లకు పోతూనే ఉన్నది. అది చిన్నగింటలేరు పబ్లిక్ మంచిగా, కానీ పాట కూడా మంచిగా. నాకు ఆయన అర్థం కాలేదు, మీ ఎవరు పాడిన ఆయన ఎవరు, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే బాగుంటుంది అన్నావు నువ్వు. ఆయన ముఖం చూస్తే అంటే నాకు పేర్లు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అండి. అయ్యో నాకు తెలియదు. ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్, మలయాళం మ్యూజిక్ డైరెక్టర్. సో ఫస్ట్ నుంచి ఎవరితో పాడిద్దాం అనుకుంటే ఎవరు రకరకాల వాయిస్ అనుకుంటే దెన్ బీమ్స్ గారు వచ్చి ఆయన వాయిస్ బాగుంటుందండి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ బాగుంటుంది అని ఆయన, ఇట్ వాస్ బీమ్స్ ఐడియా అండి. కానీ మంచిగా ఈ మీరు పాటలు ఇడుచుడు ఒక ఎత్తు, సినిమా ట్రైలర్ ఇడుచుడు ఒక ఎత్తు అయితే మీరు ఆ ట్రైలర్లను కొత్తగా ఇడిచిండ్రు. నువ్వు వచ్చి అడుగుడు, ఆ పిల్ల వచ్చి అడుగుడు, డైరెక్టర్ సారు పానమంతా గుట్టుకు మిట్టుకు పాపం ఆయన నీళ్ళు కూడా తాగనీయలేరు. ఆయన తాగనీయకుండా ట్రైలర్ ఎప్పుడు అని అడిగింది కదా, ఇది మంచిగా ఉంది. ఆ డైరెక్టర్ సార్కు నమస్తే చెప్పు నా తరపు నుండి. ఇక ఆయనని కట్టింగ్ చేసుకునేట్టు ఆయన కదా, ఎడిటర్ ఆయననే కదా. పాపం అతనికి 2 ఒకేసారి వచ్చినాయి అంటే లైఫ్లో పెద్ద అచీవ్మెంట్. ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యాడండి. ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందండి. 21వ తారీఖు రిలీజ్ అని, 14వ తారీఖు 13వ తారీఖు పెళ్ళండి, 21వ తారీఖు రిలీజ్. రామచంద్ర. సో ఆయనకి మేజర్ 2 ఈవెంట్లు లైఫ్ లో బ్యాక్ టు బ్యాక్ 1 వీక్ లో జరుగుతున్నాయండి. సో ఆయన విషింగ్ హిమ్ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి ఆయన లైఫ్ అది ఇంకా ఎన్హాన్స్ చేయాలి. నాని సారు మంచిగా పెయిన్లు వేసుకో, నిమ్మలంగా వేసుకో, సినిమా పెద్దిట్ అవుతుంది. నువ్వేం పికిరి పడకు. నువ్వు యాక్టింగ్ కూడా మంచిగా చేసినావు సార్. నువ్వు ఎడిటింగ్ చేసుడేమో కానీ డైరెక్షన్ మంచిగా చేసినావు, యాక్టింగ్ ఇట్లా మర్చిపోయాను. అది కూడా ఉందండి, కూడా బాగా చేసి ఇద్దరు అనిల్ విశ్వనాథ్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారండి, నాని కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. చూడు నేను చిన్న క్యారెక్టర్స్ లో వచ్చి అప్పుడప్పుడు చేశారు. మంచిగా చేసినావు నాని సారు, బాగా చేసినావు. నిమ్మలంగా పెయిన్లు వేసుకో, సినిమా పెద్ద హిట్ అవుతుంది. మీ ఆమె మంచిగా లక్ష్మి లెక్క కాల్చి వచ్చిన మస్తు సినిమాలు హిట్ అవుతాయి. పోయి ఆ సారు పెళ్ళికి పోతున్నావా? మరి వెళ్తున్నాను. ఎక్కడన్నట్టు పెళ్ళి? ఇక్కడ హైదరాబాద్ లేదండి. అయ్యా నేను కూడా వస్తా పార్టీగా. పెళ్ళప్పుడు నాకు ఒక మాట చెప్పు తమ్మి, నేను కూడా వస్తా. తప్పకుండా. ఎందుకంటే ఇంత మంచి డైరెక్షన్ చేసిన పిల్లగాడు, గంతగానం పని చేసే పిల్లగాడు పెళ్లి చేసుకుంటున్నట్టే పోయి మనం 4 అక్షంతలు వేసి రావాలి. ఆయన అనిల్ గురించి ఒక మాట చెప్పవా? ఈ అనిల్ ఏంది ఇట్లా రాసుకొస్తుండొచ్చు? ఈ పిల్లగాడు ఏమయ్యి ఉండొచ్చు? వాళ్ళ ఊర్లో ఏం చేస్తుండే అనిల్? ఆయన బేసిక్ డాక్టర్ అండి, డెంటల్ డాక్టర్, BDS చేశారు. ఆయన ఒక డాక్టర్, ఈ పిల్ల ఒక డాక్టర్ కదా. వీళ్ళంతా ఆ ప్రొఫెషన్ వదులుకుని టువర్డ్స్ ప్యాషన్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. దాని మీద ఆయన వచ్చి వదులుకుని
ఆయన డాక్టర్ ప్రొఫెషన్ నాకంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఇన్ డైరెక్షన్ కాబట్టి అండి మనం నడిచేసి క్షణం సినిమా అప్పటి నుంచి ఆయన దగ్గర జాయిన్ అయ్యి అంటే నా సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి స్టార్టెడ్ వర్కింగ్ అండి. దాని తర్వాత ఆయన ఒక కథ అనుకుని ఒక చిన్న బడ్జెట్లో పొలిమేర 1 తీసుకున్నారు. అది ఓటీటీలో పెద్ద హిట్ అయింది. అది ఫస్ట్లో ఓటీటీనండి, సెకండ్ వచ్చి థియేటర్లో కూడా బాగా ఆడింది, ఓటీటీలో కూడా బాగా ఆడిందండి. సో ఇది మూడో సినిమా అంటే రాసేది షోర్ అన్నారు. మరి సినిమాకు ప్రొడ్యూసర్ ఎవరు తమ్మి? చిట్టూరు శ్రీనివాస్ గారు అండి అండ్ పవన్ గారు. అంటే వీళ్ళు మొన్న నా స్వామిరంగా చేశారు కదా, సేమ్ ప్రొడ్యూసర్స్ అండి. చూసుకున్నట్టున్నారు నేను గట్టిగా. లేదండి, అంటే చిట్టూరు గారు నేను యాక్చువల్లీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నా స్వామిరంగా లాస్ట్ ఇయర్ పండగకి రిలీజ్ అయిందండి. సంక్రాంతికి రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం అన్నపూర్ణ స్టూడియోస్లో 4 o'clock 5 o'clock సక్సెస్ మీట్ పెట్టామండి. నాగార్జున గారు అందరూ ఉన్నామండి, పెట్టాం. అయిపోయింది సక్సెస్ మీట్ అయిపోయి కిందకు వచ్చిన తర్వాత అండి ఆయన ఎప్పుడు ఎవరినైనా నన్ను కాదండి, ఎవరిని హీరోలను కానివ్వండి ఎవరిని పేరు పెట్టి పిలవరండి. డైరెక్టర్ బాస్ అంటారు అందరిని, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. బాస్ మీతో మాట్లాడాలన్నా, ఏంటి సార్ చెప్పండి సార్ అంటే, మనం మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక సినిమా చేద్దాం అనుకో. దాన్ని అప్పటి నుంచి సార్ చూడండి సార్ మీకు అంటే ఒక వాళ్ళకు కంఫర్ట్ వచ్చిందండి నాతో వర్క్ చేయటం, నాకు కంఫర్ట్ వచ్చింది బ్యానర్లో వర్క్ చేయటం. సరేనండి అంటే మీరు ఏదైనా కథలు విన్నారంటే, లేదండి అంటే నేను కూడా వింటానంటే, మీరు ఏదైనా ఉంటే మీ సైడ్ నుంచి పంపించానండి. ఇంకా అక్కడి నుంచి ఆయన కథలు పంపటం అంటే నేను పంపటం. సో అలా కూర్చునండి ఆయన కొన్ని పంపించినప్పుడు ఇది కాదండి, ఇది బాగాలేదు, ఇలా ఉందని అనుకుని ఫైనల్గా అనిల్ గారు ఎప్పుడో సడన్గా వచ్చి ఒక కథ చెప్పారు. ఆయన సార్ ఒక కథ నేను ఇప్పుడే విన్నాను, అదిరిపోయింది సార్, మీరు ఎప్పుడు వింటారంటే కుదురుతుందంటే 2 daysలో వింటానండి అంటే, ఇవాళ కానీ రేపు కానీ వింటారా అన్నాను. అంత అంటే ఒక ప్రొడ్యూసర్కి అంత ఇవాళ రేపు వినండి అంత ఎక్సైట్మెంట్ లేకపోతే చెప్పరు కదండి. అసలు లైక్ ఓకే సార్ అయితే రేపు వినేస్తానని నెక్స్ట్ డే విన్నానండి. ఇంకా దాని తర్వాత విన్నాం. ఎప్పుడంటే December 2వ తారీఖున విన్నాం, December 17వ తారీఖున ముహూర్తం. అన్ని అంత ఫాస్ట్ గా జరిగిపోయింది. కదా నాని పెళ్లి లాగా January 2వ తారీఖున షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అండి. January 2కు షూటింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు మనం నవంబర్కి వచ్చినాం కదా. నవంబర్ కల్లా సినిమా ఇడిచేస్తున్నారు. November 20 అంటే మాకు ఇంకా ముందు అవ్వాల్సిందండి, వర్షాల వల్ల కొంత అండి. మళ్ళీ దాని తర్వాత మాకు 1 month దాని ఏమంటారండి ఫెడరేషన్ మనకి యూనియన్ బంద్ వల్ల అంటే దానివల్ల కొంత మాకు లేకపోతే ముందే రావాల్సిందండి. యాక్చువల్ October అనుకున్నాం పెళ్లి చేసుకుని, October రిలీజ్ చేసుకుని November పెళ్లి అనుకున్నాడండి పాప మావుడు. సో 2 ఒకే పక్క పక్కన పడ్డాయండి. అయ్యా నాని ఏం కాదు పడతా నువ్వేం పీకిరి వాడకు, మస్తున్నది సినిమా. ప్రోమో చూసిన వాళ్ళు సినిమాకి పక్క వస్తారు. నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా ఈ సినిమా గురించి. ఈ సినిమాలో దయ్యాలు లేవన్నారు. మేడం దయ్యాలు లేవంటే వస్తా సినిమాకు. ఇట్లా పబ్లిక్ అందరు రావాలని అంటే సస్పెన్స్ థ్రిల్లర్లు చూసేటోళ్ళు కొంతమంది పబ్లిక్ ఉంటారు అంటారు కదా. ఇప్పుడు కామెడీ చూసేటోళ్ళు అంటే మేమంతా మాకు గుంపు ఎక్కువ. మాది సస్పెన్స్ థ్రిల్లర్ చూసేటోళ్ళు పర్టికులర్ ఆడియన్స్ వాళ్ళు ఉంటారు అని అంటారు కదా. అట్లాంటి ఆడియన్స్ను బుర్రలు పెట్టుకొని చేస్తారా ఇటువంటి సినిమాలని? లేదు, టార్గెట్ ఆడియన్స్ అని లేదండి. అది జనరల్గా యూత్ సినిమా కంటే యూత్ వస్తారని టార్గెట్ ఉంటుంది కదండి. ఇప్పుడు సస్పెన్స్ అన్నది చాలా మందికి నచ్చుద్దండి. యూత్కి నచ్చుతుంది, పెద్దవాళ్ళకి నచ్చుతుంది. అంటే నాకు కూడా సస్పెన్స్ చాలా ఇష్టం అండి. నేను మలయాళం ఫిల్మ్స్ అన్ని చూస్తుంటే అంటే ఏమై ఉంటుంది, ఎక్కడ ఏముంటుంది అంటే మనకు చిన్న క్వశ్చన్స్ ఉంటాయి చూసారండి, మన మైండ్లో వేసుకుంటానండి. ఐ థింక్ ఆడియన్స్ ఏంటంటే ఇదివరకు మీరు అన్నట్టు ఒక 10-15 years బిఫోర్ మీరు అన్నట్టు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ కానివ్వండి, లేకపోతే హారర్ సినిమాలకు కానివ్వండి, ఇప్పుడు నేను టికెట్ ఇచ్చి భయపడాలా, ఎందుకు కొనుక్కున్నాను, 200 రూపాయలు ఇచ్చి నేను భయపడతాను వెళ్ళాలా అని ఉండేవారండి. ఇప్పుడు నా థింగ్స్ ఆఫ్ చేంజ్ అండి. ఐ థింక్ ఈ జానరాకి ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు, ఎస్పెషల్లీ ఓటీటీ ఎరా వచ్చిన తర్వాత. అంటే ఓటీటీ ఎరా గురించి పక్కన పెడితే చిన్న పోరలకు సస్పెన్స్ సినిమాలు మస్తు ఇష్టం. అవునండి, పోరలు 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి 7వ తరగతి 6వ తరగతి అరే పోరలు చల్లకుండా గిత చిన్న చిన్న పోరలకు అందరికి మస్తు ఇష్టం ఇస్తుంటాయి. ఈ ఓటీటీలకు వస్తాయి కదా తమ్మి, ఈ సస్పెన్స్ సినిమాలు ఇట్లా లిస్ట్ పెట్టుకొని చూస్తున్నారు పోరలు. మీ దాంట్లో ఎవరన్నా ఉన్నారా ఇట్లా? అంటే మీ దాంట్లో పిల్లల లెవెల్ అన్నా ఇట్లా సస్పెన్స్ సినిమాలు చేస్తాము చూస్తాము నువ్వు జై కాకా అని అడిగేటోళ్ళు? నేను అలాంటిది లేదు కానీ అంటే దట్ సస్పెన్స్ సినిమాలు చూస్తానికి మా ఫ్రెండ్స్ చాలా మంది ఇష్టపడతారండి. బాగుందంటే కొంచెం సస్పెన్స్ ఉందంటే అసలు చాలా థ్రిల్స్ ఉన్నాయంట అంటే థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి, చిన్న జలక్కులు. అంటే మనం అంత ఊగిపోక్కలేదు కానీ చిన్న చిన్న ఆ జలక్కులు 2-3 సార్లు వచ్చినా కూడా మన సినిమాలో ఓకే అంటే మనం ఆడియన్స్ గాట్ కనెక్టెడ్, హుక్ టు ద ఫిల్మ్ అని. సో అలాంటి ఆడియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్సే ఉన్నారండి. చాలా రోజులకు పాట మీద డ్యాన్స్ చేస్తుడు చూసిన, నాసం రంగులో చూసిన నాగార్జున సార్ తోటి చేసిండ్రు. అటు వెనకాల
అప్పుడు మహేష్ బాబు సార్ తోటి నా, మహర్షి సినిమాలో కూడా డాన్స్ ఉంటుంది ఒకసారి, ఆ పాట ఒకటి ఉంటుంది అవును, చోటు హీరో చోటు హీరోయిన్ బాధ్యత. చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు డ్యాన్స్ చేస్తున్న పాటను చూసి మంచిగా అనిపించింది తమ్మి, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చున్నావా? లేదండి ప్రాక్టీస్ అంటే ఎప్పుడు అంటే అది ఆల్మోస్ట్ మేము చిన్నప్పటి నుంచి డాన్స్ క్లాసులకి వెళ్ళానండి. దాని తర్వాత సినిమాలు చేస్తూ అంటే నాకు తెలిసి ఒక 250 300 సాంగ్లు చేసి ఉంటాను డాన్స్. కాబట్టి మీరు అన్నట్టు కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్ చేసాను. అంటే జనరల్గా ఏ సాంగ్ అయినా కూడా అట్లా అనిపించలేదు తమ్మి, నువ్వు ఇట్లా ఇట్లా ముద్దుగా వేసేసినావు ఇట్లా తీగపోయినట్టే. లేదండి, అంటే అది కూడా ప్రాక్టీస్ అంటే రేపు షూటింగ్ అంటే వాళ్ళు ఒక 2 గంటలు ప్రాక్టీస్ అండి. ఏమేమి మూమెంట్లు చూసుకుంటాం, ఎందుకంటే బయట అవుట్డోర్ కాబట్టి ఎండలు ఉన్నాయి, మంచి సమ్మర్లో షూటింగ్ చేస్తున్నాం అండి. సో దానికోసం ముందే ప్రాక్టీస్ చేసుకుంటే అక్కడ సెట్లు ఈజీ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుందని దానికోసం చేయటం. కానీ గట్టిగా ప్రాక్టీస్ చేసి వచ్చిండు నరేష్ అన్నట్టుగా కనబడుతున్నది డ్యాన్స్. మంచిగా చేసినావు తమ్మి, చాలా నచ్చింది నాకు ఆ పాట నచ్చింది. ఏమంటారు పాట వెనకల బీటు నచ్చింది, పోర్లకు అందరికి ఎక్కిపోయింది పాట, జప్పుమని ఎక్కింది పాట, మంచిగా ఎక్కిపించారు. నువ్వు డ్యాన్స్కి ఇట్లా మంచిగా చేసినావు. ఇంకొక సినిమా ముచ్చట ఆఖరికి ఒకటి అడిగేసిపోతాను. సినిమా అంతా చూసి పబ్లిక్ ఇది ఉన్నది, మీరు వచ్చిందంటే తడి ఉంటుంది అన్నట్టుగా చెప్పనికి ఏముంటుంది సినిమాలో? సస్పెన్స్ థ్రిల్లర్ అని కాదు బయటకు వచ్చిన తర్వాత కొత్తగా సినిమా చూసాను అంటే ఇలా కూడా సినిమా చేయొచ్చు అన్నట్టు ఉంటుందండి. మీకు అసలు ఎలా రాసుకుని ఉంటారు ఐడియాని అంటే డైరెక్టర్ని మెచ్చుకుంటారు, డైరెక్టర్ని అండ్ రైటర్ని మెచ్చుకుంటారండి డెఫినెట్గా. ఎందుకంటే ఇలాంటి ఐడియా రావటం ఒకటంటే ఎగ్జిక్యూట్ బాగా సక్సెస్ఫుల్గా చేశారు. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఏదో అనుకుని వచ్చాం, ఎలా ఉంది ఏంటి అసలు ఈ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నది మీకు డెఫినెట్గా ఒక హ్యాపీ దీంట్లోనే వస్తారు. మంచి సినిమా చూసామని బయటకు వస్తారు ఆడియన్స్. ఎప్పుడన్నా నడుమధ్యలో షూటింగ్ చేస్తుంటే భయమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయి రైల్వే కాలనీలా? లేదు, లైట్లు గీట్లు తీసేసినప్పుడు ఇట్లా ఎప్పుడన్నా లేదండి. జుప్పు మన ముందటికెళ్ళి ఏమైనా పోయినట్టు గాలి పోయినట్టు? నాకు అసలు దేని గురించి భయం ఉండదు, ఒక పాము అంటే భయం ఉంది. అది అక్కడెక్కడ తిరుగుతుంది, ఎవడన్నా సెట్లో పాము అని చెప్పినా కూడా కాళ్ళు బయట పెట్టి కూర్చుంటాను. దాని తప్పంటే నాకు పులితోటి కూడా యాక్షన్ సినిమా అప్పుడు చేసాం, షూటింగ్ చేసాం, కానీ అవి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నాకు ఒక పాము తప్ప దేనికి భయపడ్డాను. ఈయన పేరు రాసిండ్రు కదా తమ్మి, డాక్టర్ అనిల్ విశ్వనాథ్ యాజ్ షో రన్నర్ అని. షో రన్నర్ అంటే ఏంటి తమ్మి? అంటే ఆయనే మొత్తం అది సినిమా మాటలు అండ్ రిటర్న్ అండ్ స్టోరీ అండ్ డైలాగ్స్ రిటర్న్ బై హిమ్ అండ్ ఆయన దగ్గర నుంచి చూసుకున్నాడు. ఎందుకంటే నాని ఫస్ట్ టైం కాబట్టి అండి, నాని ఆయన అసిస్టెంట్. సో తనకి సపోర్ట్ చేద్దామని సో కూర్చుని అంటే దర్శక పర్యవేక్షణ అంటారు, ఆ టైప్ అయింది అసలు థింగ్ అండి. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఒక సినిమాకి వెళ్తే జనరల్గా ఒక డైరెక్టర్ చెప్తాడు షార్ట్ అవ్వగానే కట్ అంటే కెమెరా దగ్గర పక్కన మానిటర్ దగ్గర కూర్చుంటారు, చూస్తాం ఏంటి ఓకేనా కాదా అని. ఇక్కడ ఒకసారి చూడాలి నాని చెప్తుంటాడు, అతను అలా చూస్తుంటాడు. మళ్ళీ ఇక్కడ ఆయన ఓకే చెప్పి ఇటు చూసేటప్పుడు అనిల్ గారు ఇంకో మానిటర్ పెట్టుకుని ఆయన కూర్చుంటాడు, ఆయన చూస్తుంటాడు. సో మాకు థర్డ్ ఎంపైర్ ఉంటాడు చూసారు క్రికెట్ చూస్తున్నప్పుడు, అంత టైం పట్టేది. బాబు ఓకేనా కాదే చెప్పండి బాబు, ఎందుకంటే ఈయన అసలు ఎడిటింగ్ డైరెక్టర్గా ఎడిటర్గా ఈయన చూసుకుంటాడు 100%. ఆయన వచ్చి డైలాగ్ కరెక్ట్గా వచ్చిందా, బాగా ల్యాండ్ అయిందా, ఎమోషన్ కరెక్ట్గా వర్కౌట్ అయిందని ఆయన అవి చూసుకుంటూ ఉంటారండి. సో ఇద్దరు కూర్చొని చేశారండి. బట్ నాని ఈస్ లైక్ మేజర్ థింగ్. అనిల్ గారు లైక్ ఆయన వచ్చి ఇక్కడ అలా ఉండాలి, నాకు ఇది కావాలి, ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అని సజెషన్ చెప్తాను. కానీ 42 రోజులు 41 రోజులే మొత్తం గంత పెద్ద సినిమాను గుంజుకొచ్చిండ్రు అంటే గట్టిగానే గుంజిండ్రు నేను పాపం. అదే చెప్తున్నాను కదండి, పక్కన ఏంటంటే మా డబుల్ చిన్న హౌస్లో అండి, హౌస్లో చిన్న మాకు కాలనీలో మరి అవి అంతనే ఉంటాయి, చిన్న చిన్న కాలనీ కాబట్టి మనం పెద్ద ఇప్పుడు ఇంత వేయలేము కదండి, రూమ్లో వేయలేము కాబట్టి. సో న్యాచురల్ ఆ రూమ్లో ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు అంటే ఒక 4-5 మనుషుల కంటే ఎక్కువ పట్టరండి. సో అలాంటి దాంట్లో ఈయన ఏం చేస్తూ ఉంటే నాని గారు వచ్చి ఇక్కడ షార్ట్ చేస్తుంటారు, అనిల్ గారు వెళ్ళి నెక్స్ట్ షార్ట్ ఇంకో సందీప్ అని మన రమేష్ గారు డిఓపి అండి, ఆయన అసిస్టెంట్ ఉండేవారు. సందీప్ రావని నెక్స్ట్ ఆ షార్ట్ రెడీ చేసేవారు, ఇక్కడ అవ్వటం మళ్ళీ అటు వెళ్ళిపోవటం, అక్కడ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇది రెడీ అయిపోవటం. అంటే అంత ఫాస్ట్గా అంటే వాళ్ళకి అది ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి అంత కమ్యూనికేషన్ ఉందంట, డిఓపికి నానికి అండ్ అనిల్ గారికి ముగ్గురికి అక్కడ చిన్న కమ్యూనికేషన్ ఉండటం వల్ల ఎక్కడ డిలే అవ్వకుండా ఫాస్ట్గా చేశారు. టైం ఏదైనా నేను గట్టిగానే ఉరికిపించారు, ఆడికించి 40 రోజులలో నరేష్ సార్ తోటి సినిమా చేయించారు అంటే
అవును, నేను 28 రోజుల్లో ఉన్న సినిమా తీసిన రోజులు ఉన్నాయి. ఎద్ది రోజులతోటి సినిమాలు అంటే కనీసం 60-70 రోజులన్నా పడుతుందంట. ఆ రోజు మన నాగార్జున సార్ కూడా అదే చెప్పిండు నాకు, ఎన్ని రోజులు పట్టిండొచ్చు సార్, 100-150 రోజులు పట్టింది. ఏ లేదు చంద్ర, 75 రోజులలో మొత్తం చేసేది అవును సార్. ఇంతమంది హీరోలు ఉన్నారు, పెద్ద పెద్ద అంటే అదే ప్లానింగ్ అండి. ఇప్పుడు నా సాంబరంగా ఇప్పుడు ఇది ప్రొడక్షన్ గురించి చెప్పాలండి, ఎస్పెషల్లీ చిట్టూరు గారి గురించి, పవన్ గారి గురించి. వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా స్వామిరంగా మేము సెప్టెంబర్ 25 తారీఖు స్టార్ట్ చేసామండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వి హ్యాడ్ సంక్రాంతికి 4 నెలలు ఉందండి. సో 4 నెలల్లో ఎంత ఫాస్ట్గా చేయాలి, ఓ పక్కన ముందు సీన్లు అయిపోవాలండి. సాంగ్స్ అంతా కీరవాణి గారు రెడీగా ఇచ్చారు ముందే మాకు. ముందు సీన్లు అయిపోతే కీరవాణి గారికి డబ్బింగ్ చెప్పాలి, కీరవాణి గారికి ఆర్ఆర్ పంపించాలి, ఎన్ని. సో అన్ని ప్యారల్గా జరుగుతుండేయండి. ఒక పక్కన మేము డబ్బింగ్ చెప్తుండేవాళ్ళు. అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేస్తున్నామండి ఆ సాంగ్ ఒకటి, ఆ పెళ్లి సాంగ్ షూట్ చేస్తుంటే, సార్ మాకు ఒక 1 hour బ్రేక్ అంటే వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి డబ్బింగ్ థియేటర్కి వెళ్ళిపోయి డబ్బింగ్ చెప్తూ ఉండేవాడి. సార్ మీ షార్ట్ రైడ్ ఏంటి, అక్కడి నుంచి కిందకి వచ్చేవాడిని. అంటే అంత ప్యాక్డ్ అండి. ఎందుకంటే అలా చేయకపోతే, ఎందుకంటే ముగ్గురు, నాగార్జున గారు, అక్కడ ఆశ్రిత, వీళ్ళందరూ చాలా మంది పెద్ద స్టార్ కాస్ట్ కదా, అందరూ దొరకాలి, అందరూ అసెంబ్ల్ అవ్వాలి, అందరు డేట్లు కుదరాలి కదండి. అండ్ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ సినిమా కూడా అలాగే మేమనుకున్నామంటే ఫాస్ట్గా చేసి టు రిలీజ్ ఇట్ ఇన్ వెరీ అంటే 41 డేస్లో బ్రిస్క్గా చేయాలి. అండ్ మంచి రిలీజ్ డేట్ ఫస్ట్ డే నుంచి అదే అనుకున్నామండి. అది సమ్మర్కి వస్తామా లేకపోతే వింటర్కి వస్తామా అది ఎప్పుడు ఫిక్స్ అవ్వలేదు కానండి. అంటే మంచి సోలో డేట్, పెద్ద సినిమాలు రాకుండా మన సినిమా కొంచెం అడ్వాంటేజ్ ఉంది డేట్. ఇప్పుడు రిలీజింగ్ నవంబర్ 21. 21 నవంబర్ 21కి రిలీజ్ ఉన్నది. దేతాడు ఉన్నది. టీజర్ చూస్తే మాత్రం ఏకదమ్ అనిపించింది. తామి సినిమా పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీటర్ తర్వాత మనం దావత్ చేసుకుందాం. నువ్వు మా ఇంటికి రా, నేను మంచిగా వంట పెడతా కానీ మంచిదా. మళ్ళీ చంద్ర వాటే పోయింది అనుకుంటారు. ఇగో ఇది నరేష్ సార్ తోటి ముచ్చట. ఈ సినిమా పేరు 12A రైల్వే కాలనీ. మంచిగా ఉన్నది. పోరలు పెద్దోళ్ళు ఎవరైనా పోయి మంచిగా దేతాడి సినిమాలో కూర్చొని చూసి బిందాస్ ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు అంట. రాగానే అనిపిస్తుందట, అయ్యో మనం చేసిండ్రా ఇట్లా కూడా చేయొచ్చు అనిపిస్తుందట. అసలు కథతో వస్తున్నాడు నరేష్ సార్. చూడండి మంచిగా ఎగ్జైట్మెంట్ అంతా బాగా ఫీల్గా అండి. మంచిదా. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుస్తాయి శనార్థులు.